వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనాల్లో ఒకటి రెండు మనం పరిశీలిద్దాం. ప్రధానమైనటువంటిది బీజేపీలోకి కేశినేని నాని భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం. ఆయన తెలుగుదేశం పార్టీలో దాదాపు 10 ఏళ్ల పాటు చక్రం తిప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన మొన్నటి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ నుంచి పోటీ చేసి తన సోదరుడే కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత తాను రాజకీయాల నుంచి దూరం అవుతున్నాను అంటూ ప్రకటన చేశారు. నిజంగానే ఆయన రాజకీయాల నుంచి దూరం అవుతారని చాలా మంది అంచనా వేశారు. కానీ తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ ప్రజా జీవితానికి మాత్రం కాదు ఆయన ఇచ్చినటువంటి ప్రకటన. ఆశ్చర్యంగా ప్రజా జీవితం రాజకీయాల్లో భాగం కాదా, లేక రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండరా అనేటి అనుమానం రావచ్చు. కానీ ఆయన మాత్రం ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాయబారం నడిపి రాష్ట్రంలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఇది తాజా వార్త. ఆసక్తికరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ తీరుని, ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుపడుతూ వచ్చారు. విజయవాడ ఎంపీ టికెట్ విషయంలోనే కేశినేని నానిని కాకుండా చిన్నిని నారా లోకేష్ ప్రోత్సహించడంతో, లోకేష్ ప్రోత్సాహంతోనే చిన్ని విజయవాడలో పాగా వేసేటువంటి ప్రయత్నం చేయడంతో కేశినేని నాని ఆ పార్టీకి దూరం అయ్యారు. అందుకు తగ్గట్టుగానే నిజంగానే నాని రాజీనామా చేయగానే చిన్నిని ఇన్ఛార్జిగా ప్రకటించారు, టికెట్ ఇచ్చారు, చిన్నిని గెలిపించుకున్నారు. ఇప్పుడు చిన్ని ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు అదే కూటమిలోకి తెలుగుదేశం పార్టీతో కలిసి భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీలోకి నాని ఎంట్రీ ఇస్తే రాజకీయాలు ఎట్లా ఉంటాయి? ఆసక్తికరం. చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పటికే ఆటోనగర్లో శనివారం ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు. అది కూడా రహస్యంగా ఈ సమావేశం జరిగింది. నందిగామ మండలం బెల్లనపాడులో ఈ విషయాన్ని కూడా ఆయన బీజేపీలో చేరబోతున్నటువంటి అంశాన్ని కూడా వెల్లడించారు. కొద్ది కాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో మంతనాలు జరుపుతున్నారు. నేరుగా నితిన్ గడ్కరీ సూచనతో ఆయన పురంధేశ్వరితో మంతనాలు జరిపి పార్టీలో చేరడానికి రెడీ అయిపోతున్నారు. పెళ్లి వేడుకలో జగన్తో కూడా ఆయన కలిశారు. ఇద్దరు క్లోజ్గానే వ్యవహరించారు. కానీ రాజకీయాల ప్రస్తావన మాత్రం రాలేదు. ఇప్పుడు బీజేపీతో కలిసి ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇది కథనం. ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి ఎంపీలు, మాజీ ఎంపీలు చాలా మంది ఇప్పుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నం అయితే మొదలెట్టారు. ఆ కోవలోనే విజయసాయిరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. విజయసాయిరెడ్డిని బీజేపీ నాయకత్వం తమ పార్టీలో చేర్చుకోవడానికి దాదాపుగా అంగీకరించినప్పటికీ కూడా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొంచెం అభ్యంతరాలు పెట్టడంతో అది జాప్యం జరుగుతోంది అనేటువంటి కథనాలు వస్తున్నాయి. త్వరలోనే సాయిరెడ్డి, అది మార్చిలోనా ఏప్రిల్లోనా ఎప్పుడైనా కానీ బీజేపీ కండువా కప్పుకుని మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇస్తారు అనేటువంటి అంచనా ఇప్పటికీ చాలామంది వేస్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎంపీ కేశినేని నాని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి విమర్శలు కానీ, జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి విభేదాలు కూడా లేనటువంటి నాని ఇప్పుడు ఈయన కూడా బీజేపీలో చేరబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయకుండానే జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడుతున్నటువంటి నాయకులు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పార్టీలో చేరడానికి చాలా మంది సుముఖత చూపలేదు. ఒక సందర్భంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరతారు తెలుగుదేశం పార్టీ వీడి అని 2019-20లో ప్రచారం సాగింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ బలపడాలన్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇతర పార్టీల నుంచి నాయకుల్ని చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తుంది. ఆ క్రమంలోనే సాయిరెడ్డి, కేశినేని నాని ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ వినిపిస్తున్నాయి. అయితే కేశినేని నానికి నితిన్ గడ్కరీ ఆశీస్సుల కారణంగా ఇప్పటికే బీజేపీలో అంతా క్లియర్ అయ్యింది అని చెప్తున్నారు. అయితే కేశినేని నాని బీజేపీలో చేరితే తెలుగుదేశం నాయకత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది? బీజేపీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ శ్రేణులు చాలా ఉక్కపోతతో కనిపిస్తున్నాయి. చాలా తీవ్రంగా అసహనంతో ఉన్నాయి. తమ పార్టీ నాయకత్వం తమ మాట కాదని ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత పార్టీలో చేరినటువంటి వాళ్ళకే పెత్తనం ఇస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినటువంటి వాళ్ళ హవానే నడుస్తోంది. అన్ని చోట్ల వాళ్ళదే రాజ్యం అని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి చాలామంది నాయకులు ఇప్పుడు అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళందరి అసంతృప్తి వ్యక్తమవుతోంది. వాళ్ళందరూ ఇప్పుడు ఈ సాయిరెడ్డి, ఈ కేశినేని నాని
వీళ్ళంతా బీజేపీ రూపంలో వచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా జీర్ణించుకుంటారు? ఎన్నికల ముందు కేసినేని నాని మీద అన్ని రకాలుగాను దుమ్మెత్తిపోసినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇప్పుడు కేసినేని నాని మీద ఏ రీతిలో రెస్పాండ్ అవుతుంది? ఆయన బీజేపీ కండువా కప్పుకుని వచ్చి కూటమిలో మళ్ళీ కథ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే దీన్ని టీడీపీ శ్రేణులు, టీడీపీ కింద స్థాయి నాయకత్వం ఏ రీతిలో ఆహ్వానిస్తుంది, ఏ రీతిలో దాన్ని అంగీకరిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం. చాలా విజయవాడ రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. చాలా రకాల ఆసక్తికరమైనటువంటి మార్పులకి ఆస్కారం ఉన్నటువంటి విషయం ఇది. ఇప్పటికే చాలా మందిని తెలుగుదేశం పార్టీ నాయకత్వం వివిధ రకాల కేసులు, అనేక రకాల కారణాలతో వేధిస్తోంది అన్న అభిప్రాయం చంద్రబాబు వ్యతిరేక నాయకత్వంలో ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీని జైలు పాలు చేసిన తర్వాత ఈ అభిప్రాయం మరింత బలపడింది. త్వరలోనే కొడాలి నాని కూడా వెళ్తారు, పేరు నాని కూడా జైలు పాలవుతారు, ఇట్లా రకరకాల కామెంట్స్ని రాష్ట్ర మంత్రులే చేస్తున్నారు. నిన్న కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు, కర్మ ఎవరిని విడిచిపెట్టదు, ఖచ్చితంగా నెక్స్ట్ పేరు నానియే, ఆ తర్వాత కొడాలి నాని కూడా జైలుకి వెళ్ళక తప్పదు అని మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మరికొంతమంది వివిధ రకాల కేసుల పేరుతో లోపలికి వెళ్ళడం ఖాయం అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి కేసుల నుంచి తప్పించుకోవాలన్నా, లేదంటే వేధింపుల నుంచి గట్టెక్కాలన్నా, చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి అన్ని రకాల అణచివేతలు, అనేక రకాల ఒత్తిళ్లు అన్నిటికీ తట్టుకోవాలన్నా బీజేపీయే శరణ్యం అని చాలా మంది భావిస్తున్నట్టుగా కేసినేని నాని ఉదంతం చాటుతోంది. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వైపు వస్తే మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎట్లా దాన్ని జీర్ణించుకోగలుగుతుంది చూడాలి. మరి చాలా విజయవాడలో ఇలాంటి చాలా మంది బీజేపీ కండువా కప్పుకోవడానికి కేసినేని నాని వెంట సన్నద్ధమవుతున్నారు అనే ప్రచారం సాగుతుంది. అదంతా వాస్తవం అయితే టీడీపీ నాయకత్వం ఏం చేస్తుంది? చాలా ముఖ్యమైనటువంటి పరిణామం.